రాష్ట్ర అభివృద్ధి చేయడమే సవాలని చెప్పాడు. మరి ఇంకేం చెప్పాలి చెప్పండి. రైట్. తిరుపతిరావు గారు బీజేపీ నుంచి. తిరుపతిరావు గారు గుడ్ మార్నింగ్ అండి. అందరికీ నమస్కారం. రాజేష్ గారు నమస్కారం అండి. నిన్నటి ముఖ్యమంత్రి గారు చిట్ చాట్కి ఏం చెప్తారు? చాలా పాయింట్స్ మాట్లాడారు, కానీ అందులో కొన్ని మాత్రమే తీసుకున్నారు అందరూ. రాజేష్ గారు ప్లీజ్. నిన్న ఏదైతే నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభ సందర్భంగా జరిగినది చిట్ చాట్ అని మనం తీసుకోవాల్సిన పని లేదు. రకంగా ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 7 నెలల పరిపాలన తర్వాత వారికి ఉన్నటువంటి కొన్ని అభిప్రాయాల్ని ఖచ్చితంగానే ఎటువంటి తేడా లేకుండానే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారని అనుకోవాలి. అది చిట్చాట అంటే అదే అలా ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకునేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది నిర్ణయం అయిపోయింది. డైరీలో నమోదైపోయింది. అయిపోద్ది. ఎందుకంటే నేను ఇప్పుడు అంటే ఒక కూటమి పార్టీ తాలూకా ప్రతినిధిగానే కాకుండా ఒక సాధారణ మానవుడిగా కూడా నేను అదే చెప్పగలను. ఎందుకు అనేసి అంటే ఎప్పుడైతే ప్రతీకార రాజకీయాలు ప్రారంభమవుతాయో నేను చెప్తున్నా, ప్రతీకార రాజకీయాలు ప్రారంభం అంటున్నాను. అంటే రాజకీయాల్లో ఎత్తుగడలు లేకపోతే ఎదుటి పార్టీ తాలూకా ఓటమికి మనం ఏం చేయాలా, మన గెలుపుకి ఏం చేయాలా అనేది ఒక అంశం అండి. ఎప్పుడైతే ప్రతీకార రాజకీయాలు అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, నేను మరొకసారి మళ్ళీ ఆ కాంటెక్స్ట్ లో కూడా వెళ్తాను. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ఎందుకు చేశారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నించలేదు. చేసే విధానం కరెక్ట్ కాదు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నించింది. ఆ రోజు మేము అదే మాట్లాడాం. ఇక్కడ గమనించాల్సింది ఏంటనేసి అంటే ఆ చేసే విధానంలోనూ దానికి ఉన్నటువంటి విధి విధానాల్లోనూ ఈ నేపథ్యంలో ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా అరెస్ట్ అనేది నిర్ధారకం అయిపోయింది. ఆ నేపథ్యంలో ఇటీవల వచ్చినటువంటిది ఏదైతే 1500 కోట్ల సబ్జెక్టు కరెక్షన్ సెక్కి సంబంధించి 1500 కోట్ల రూపాయలు అవినీతి, దానికి సంబంధించి అది ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటనేసి అంటే చాలా మంది మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యత కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఒకటి ఉంటుందని చెప్పేసి భావించినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఎందుకనేసి అంటే నేను ముందే చెప్పాను, అది సాధారణంగా ఎవరికైనా స్ఫురించే ఆలోచన అది. అయితే సరే, మాకు ఇటు పరిపాలన అటు మళ్ళీ అభివృద్ధికి సంబంధించి లేకపోతే ఇతరత్ర కొన్ని కార్యక్రమాలు లేకపోతే ప్రభుత్వం కొనసాగింపు కార్యక్రమాల్లో కొంత దిద్దుబాటు. ఉదాహరణకి నిన్న 31వ తేదీన పెన్షన్లు, నేను మధ్యాహ్నం మా ఊరు వెళ్తే పెన్షన్లు అన్ని ఇచ్చేశారని చెప్పారు. సో ఇట్లాంటివి జీతాలు మరొకటి ఇట్లాంటివన్నీ. సో ఈ నేపథ్యంలో బహుశా దాని మీద సమయం దొరకలేదేమో అనుకుంటే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రకటన అయితే ఖచ్చితంగామైనటువంటి ఆధారాలు లేకపోతే దానికి సంబంధించినటువంటి విషయాలు మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే చేస్తాము అన్నటువంటి భావన నాకైతే స్ఫురించింది రాజేష్ గారు. సో ఆ నేపథ్యంలో సెక్యూరిటీ ఏదో అక్కడెక్కడో మనం చెప్తుంటాం కదా, సీతారాక ఒక చిలుక కదిలింది, ఇక్కడ సునామీ వచ్చింది కాబట్టి అదేదో అది వచ్చినంత మాత్రమే చేయాలని లేదు. ఎందుకనేసి అంటే అది చేస్తే మళ్ళీ మొదటి పెద్ద తేడా ఏమీ రాదనమాట గత పరిస్థితులకి ఇప్పుడు ఒకటండి తిరుపతిరావు గారు. ఇప్పుడు సరే, ముఖ్యమంత్రి గారు అక్కడ నుంచి రావాలి, ఎవిడెన్స్ పూరా వచ్చిన తర్వాత చేస్తామంట. కానీ ఈ వచ్చిన ఆరోపణలపైన అయితే కూడా కేసు నమోదు చేయొచ్చు కదా ఒకళ్ళు చేయాలనుకుంటే. చేయనని చెప్పాడు సార్. అలాగా అదే చేయవచ్చు కదా అని క్వశ్చన్ చేస్తున్నా. దానికి ఏం చెప్తాడు విశ్లేషించాను. నిన్న కూడా అడిగారు అలా చేయవచ్చు కదా అని చెప్పి ఓ విలేకరు అడిగితే నేను అలా చేయని ఆధారాలు లేకుండా అన్ని అవినీతుల మీద కూడా నేను ఆధారాలు సేకరిస్తున్నా అన్నాడు. అవును అవును, నేనున్నా ప్రత్యక్ష. అవును తెలుసు, అందరిలా కాదు నేను అని చెప్పేసి కూడా అన్నారు. నేను జగన్మోహన్ రెడ్డిలా కాదు, నేను విశ్వసనీయత కలిగిన మనిషిని, నేను అట్లాంటివి చేయడానికి కూడా తెలుసు అన్నీ తెలుసు. తిరుపతిరావు గారు. రాజేష్ గారు, ఇప్పుడు వారు అన్నారని కాదు, నేను మొదట నేను ప్రస్తావించేటప్పుడే అప్పుడు ఆ రోజుకి ఈ రోజుకి మళ్ళీ తేడా ఉండదు కదా.
ఆ రోజు నేను అడిగాను, నువ్వు చేసే నువ్వు చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదు అని వాదించాల్సిన పని మాకు లేదు, కానీ నువ్వు చేసే విధానం కరెక్ట్ కాదని అడిగినటువంటి వ్యక్తులు మేము ఇవాళ కూటమిలో ఉండి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అలా చేశారనుకోండి మాకు రైట్ ఉండదు కదా. అందువల్ల అంటే కొన్ని సాక్ష్యాధారాలు కానీ లేకపోతే ఇతరత్రా కానీ ఏదన్నా పూర్తి స్థాయిలో లభించినప్పుడు మాత్రం ఎక్కడో చెప్పింది ఇక్కడ చేసేయడం అనేది కరెక్ట్ కాదు. అది లేదా మేము వచ్చాం కాబట్టి అరెస్ట్ చేసేవాళ్ళని చెప్పేసి ఏవో కొన్ని దర్యాప్తు చేసేసి దానికి ఏదో ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసి వెంటనే జగన్మోహన్ రెడ్డి A1 గా చేసి అరెస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి చేసే తప్పుని చేయనంటారు అంతే. ఏమంటారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు నేను అట్లా చేయనంటారు అంతే. చేయకూడదు అదే భావాన్ని వారు స్పష్టం చేశారు. ఇంకొక విషయం ఏంటనేసి అంటే ఇవాళ అరెస్ట్ చేయటము లేకపోయినట్టయితే రిమాండ్ కి పంపించడము ఇదంతా ఒక రొటీన్ ప్రాసెస్ గా జరిగిపోద్ది. కాకపోతే ఆ నెక్స్ట్ స్టెప్ అనేది ఏంటి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి కేసులకి వచ్చినప్పుడు తీసుకున్నట్లయితే ఇవాళ ఏం చెయ్యాలో ఆ దర్యాప్తు సంస్థలకి తెలియనటువంటి పరిస్థితి ఉంది. నేను గ్యారంటీగా చెప్పగలను. ఆ రోజు ఏవైతే దర్యాప్తు సంస్థలు ఈయన మీద అభియోగాలు చేసి అరెస్ట్ చేసి తీసుకోవడం అనేదో ఇవాళ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళు అధికారులే కదా. కాబట్టి ప్రభుత్వానికి ఏదన్నా అనుకూలంగా వ్యవహరించినట్లయితే తర్వాత రైట్ లడ్డు ఓకే పర్వాలేదు. ఎస్ ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ప్రసాద్ గారు.